ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర మాత్రమేనని, అధికార పార్టీలు వెనక్కు తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని రాక్స్ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. సోమవారం కాకినాడలోని స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదని, ప్రధానమంత్రి మోడీ మాలల భవిష్యత్తు కోసం పునరాలోచించాలని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో 59 ఉపకులాలకు, దేశంలో ఉన్నటువంటి 11 ఉపకులాలకు ఎలా మారుస్తారు? డివిజన్ కన్వీనర్ మా ప్రేమ్ కుమార్ గారు, పెద్దాపురం డివిజన్ కోఆర్డినేటర్ గారు, అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కారు కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం. ఇది రాజకీయ కుట్ర, దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లుని వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకి సాగో. ఈ బిల్లు గిని పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़वों पड़े. मोदी जी आवाज मोदी ने कहूं जो ये we should fight against the conspiracy of categorization of SCs. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. మరి అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడనేటటువంటి నినాదం ఏదైతే ఉందో, ఈ దేశంలో దళితులకు ఏం జరుగుతుందో రూరల్లో ఉన్నటువంటి దళిత సోదరులకు ఎవరికి తెలియదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ కుట్ర చేస్తున్నాయో వారికి తెలియదు. కాబట్టి దరిదాపుగా 600 గ్రామాలను ఇప్పటి వరకు 4 నెలలుగా పాదయాత్ర చేసి జరుగుతున్నటువంటి కుట్రను తెలియజేయడం జరిగింది. త్వరలో దీనికి ఈ కుట్ర ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, సమరం చేయడానికి మా ప్రజలందరినీ సన్నద్ధం చేస్తా ఉన్నాం. బహిరంగ సభల పరిష్కారం కాదు, మీటింగ్ల పరిష్కారం కాదు. ప్రజలకి విషయం ఏంటో తెలిసిన రోజునే, ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర ఏంటో గ్రహించిన రోజునే వారంతటి వారుగా రోడ్ల మీదకి పోరాటం చేసే విధంగా మా ప్రజల్ని సమాయత్తం చేస్తా ఉన్నాం, మా ప్రజలను సిద్ధపరుస్తా ఉన్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో చూడండి మిత్రులారా, మాకు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. 15% అంటే 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు పంచుకుంటే 100లో 3 to 5 మెంబర్స్, అంటే ముగ్గురికే రిజర్వేషన్ వల్ల లబ్ధి జరుగుతూ ఉంది. దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ పంచుకుంటే 100లో ముగ్గురికే వస్తూ ఉంది. ఈ 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని ఎస్సీ వర్గీకరణ పేరుతో రాష్ట్రంలో 59 ఉపకులాలకు, దేశంలో ఉన్నటువంటి 1108 ఉపకులాలకు ఎలా మారుస్తారు? ఎస్సీ వర్గీకరణ అనేది తప్పు. బైబిల్లో యేసు ప్రభు చెప్పినట్టుగా 2 చిన్న చేపలు 2 చిన్న రొట్లు 10,000 మందికో 5,000 మందికో దేవుడు కాబట్టి ఆయన పంచాడని విన్నాం. ఈ మోడీ గారు 100లో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్లు 59 కులాలకు ఎలా పంచుతాడు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 కులాలకు ఎలా పంచుతాడని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా.